కృష్ణ మాదిగ మొదటిసారి మా పేరు పక్కన మాదిగా అని పెట్టుకుంటాం అని గర్వంగా అన్నప్పుడు నన్ను టీవీ ఛానల్ వాళ్ళు అడిగారు, ఇదేంటి సార్ మాదిగా అని కులం పేరు పెట్టుకోండి ఏంటి అని అడుగుతూనే అన్న, ఈ ప్రశ్న మీరు 1000 సంవత్సరాల కింద అడగాల్సి ఉంటే రెడ్డి, చౌదరి, శెట్టి, గుప్తా, రావు, రాజు అని నాయుడు అని పెట్టుకున్నప్పుడు మీకు ఈ ప్రశ్న రాలేదు. ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది. అందుకొరకు చెప్తున్నా, అగ్రకులంలో పుట్టిన వాడు జాతీయ అస్తిత్వాన్ని ప్రదర్శించుకుంటే అది ఆధిపత్యం అవుతుంది. అణగారిన కులంలో పుట్టిన వాడు జాతీయ అస్తిత్వాన్ని ప్రదర్శించుకుంటే అది ఆత్మగౌరవం అవుతుంది. అందువల్ల ఇవాళ కృష్ణ మాదిగా గర్వంగా నేను మాదిగా అని పెట్టుకున్నానంటే అది ఆత్మగౌరవానికి ప్రతీక తప్ప అహంకారానికి కాదు. అందువల్ల సమాజంలో సమానత్వాన్ని కోరేవాడు. ఏ కులంలో పుట్టాలి, ఏ వర్గంలో పుట్టాలి నేను నిర్ణయించుకోలేను. అది నా చేతిలో ఉంటే నిర్ణయించుకున్నామనేమో, కానీ పుట్టిన తర్వాత ఎక్కడ ఉండాలో నేను నిర్ణయించుకోగలను. అందువల్ల ఇవాళ పుట్టిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఉండాలి. ఏంటి న్యాయము? దీనిపైన అనేక సుప్రీంకోర్టు తీర్పులు వచ్చాయి. ఇప్పుడు సమయం లేదు, చాలామంది పెద్దలు ఉండగా నేను ముందు మాట్లాడుతున్నాను. కానీ మీరందరూ మేధావులు కనుక ఇందిరా సహాని కేసు తీర్పు చదవండి, ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ తీర్పు చదవండి, వసంత్ కుమార్ తీర్పులో జస్టిస్ చిన్నపరెడ్డి ఏమన్నాడో చదవండి, ఈవెన్ మీకు దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నా చదవండి. చివరకు ఇది ఇంతదాకా అడ్డుపడిన జడ్జిమెంట్ ఈవి చిన్నయ్య కేసులో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది. ఇవన్నీ తీర్పులు చదివితే ఒక బలమైన ఆర్గ్యుమెంట్ మన ముందుకు వస్తుంది. ఎందుకు ఇది బలమైన ఆర్గ్యుమెంట్? చాలామంది అనుకున్నట్లు ఇది మాలమాదిగల పంచాయతీ కాదు. ఇది మాలమాదిగల పంచాయతీలు అయితే దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఎందుకు వస్తుంది? ఆ కేసు రాకూడదు కదా. ఇది ఏంటి? మొదటి సమస్య, ఆర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ హోమోజీనియస్ క్లాస్. సుప్రీంకోర్టు కొన్నేళ్ల కింద ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో ఇట్ వాజ్ ఎ మిస్రీడింగ్ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 341. ఆర్టికల్ 341 గురించి చెప్తూ షెడ్యూల్ కాస్ట్ను గుర్తించేటువంటి ఈ అధికరణ ఆర్టికల్ 341 ప్రకారము షెడ్యూల్ కాస్ట్గా వీళ్ళను గుర్తించారు కనుక ఈ క్లాస్ ఆఫ్ పీపుల్ కనుక వీళ్ళను వర్గీకరించడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళందరూ ఒక హోమోజీనియస్ క్లాస్గా భావించి భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ఏర్పరిచింది కనుక